ఆనందంగా ఉన్నాము. మేము పొందినటువంటి రక్షణ సంతోషములు మీకు కూడా మరి పరిచయం చేయాలని, మీకు కూడా దేవుని పరిచయం చేయాలని మీ మధ్యకు మేము ప్రేమతో వచ్చి ఉంటున్నాం. భూపాలపల్లి హృదయం ప్రార్థన మందిరం నుంచి దయచేసి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవుస్తుంది. నరులారా తిరిగి రండని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవుస్తున్నారు. ఎక్కడి నుండి ఎక్కడికి రావాలి? మన స్కూల్ పిల్లలు స్కూల్కి ఉదయం 9:30 వెళ్ళి సాయంత్రం 5 గంటల లోపు మన ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. అదేవిధంగా పనికి వెళ్ళేవారు కూడా ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. అదేవిధంగా మనం మార్కెట్కి వెళ్తే మార్కెట్ కు పోయి మనకు కావాల్సిన సరుకులు తీసుకొని తిరిగి ఇంటికి వస్తాం. అలాగే మానవులుగా మనము తల్లిదండ్రుల కలయిక ద్వారా జన్మించినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తున్నారు. ఏమనంటే, బోధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, యేసులో నేనే మార్గమును సత్యమును జీవమును అనేది యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మనము ఈ మల్లంపల్లి గ్రామానికి రావాలంటే ఒకటే మనము కాళేశ్వరం బస్సు ఎత్తనే ఈ ప్రాంతంలో దిగిటేస్తాం. అంతేగాని మరి హైదరాబాద్ కు హన్మకొండకో లేకపోతే మరి ములుకో ఈ వేరే బస్సులు ఎత్తే మనం రావాల్సిన చోటుకి వెళ్ళలేం. అదేవిధంగా మనము ఈ మల్లంపల్లికి రావాలంటే ఈ మార్గానికి వచ్చే బస్సు ఎక్కితే మాత్రమే ఊరికి వస్తాం. అలాగే మనము చనిపోయిన తర్వాత ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత 2 స్థలాలు ఉంటున్నాయి. ఒకటి పరలోకము, ఒకటి పాతాళము. పరలోకము వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవంలో ఉన్నానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ఆయన మార్గమే ఉంటున్నాడు. దేనికి మార్గం అంటే, ఇప్పుడు మానవుడు నడవలసిన దానికి మనం చేనుకాడు పోతే మానవుల యొక్క మార్గం ఉంటుంది, నడక త్రోవ ఉంటుంది. ఎట్లా జంగలు పోతే ఎట్ల త్రోవ ఉంటుంది. అదేవిధంగా మరి రైలు మార్గం ఉంటుంది, బస్సు మార్గం ఉంటుంది, విమాన మార్గం ఉంటుంది, సముద్రంలో మరి ఆ యొక్క పడవ మార్గం ఉంటుంది. అలాగే మానవుడు లోకం విడిచిపెట్టిన తర్వాత 2 మార్గాలు ఉంటున్నాయి. ఒకటి పరలోకము, మరి 2వది పాతాళము. కాబట్టి మొట్టమొదటి మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపంలో ఓడిపోయినాడు. ఆయన సంతానమే మనము. కాబట్టి మానవుడు పాపంలో జీవించి పాపంలోనే మరణిస్తే నిత్య నరకము, అగ్నిగుండము, పాతాళము, యమలోకమని కూడా పేర్లు పెట్టి రకరకాలుగా మనము పేర్లు పెట్టి పిలుచుకుంటాం. కాబట్టి అలాంటి అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. యుగ యుగాలు ఆ యొక్క అగ్నిలో కాలాల్సిందే. కాబట్టి వేడి నీళ్లు మీద పడుతున్నా మనం తట్టుకోలేం కదా. ఎండాకాలంలో చెప్పులు ఇచ్చి మనం నడవలేం కదా. అదేవిధంగా మరి మనం పత్తి కట్ట మిరపకట్ట కాలబెట్టినప్పుడు దాని దగ్గర నిలవలేం కదా. ఇంతకంటే భయంకరమైనటువంటి నరకము, పాతాళం అగ్నిగుండంలో ఉంటుంది. కాబట్టి ఆ అగ్నిగుండానికి పోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేక దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు మార్గాన్ని కలుగజేస్తూ వచ్చినాడు. ఎలాంటి మార్గం అంటే యేసు ప్రభువారు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన జీవముల మార్గానికి మనకు నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపం నిమిత్తమై ఆయన మానవునికి రావాల్సినటువంటి మరి మొట్టమొదటి మానవుడు ఆజ్ఞాతకుల నుంచి పాపంలోనే పడిపోయినాడు. ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం, అగ్నిగుండం, నరకం. కాబట్టి ఆ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుడు అండి. మనం మానవులం కనుక ఆయన కూడా మానవ అవతారం ధరించి కన్యకైన మరియ గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మానవ తలతో ఆలోచించినందుకు ఆయన యొక్క తలలో ముళ్ళకిరటం, మానవుడు కాళ్ళతో చేతులతో చేసినటువంటి పాపముల కొరకై ఆయన కాళ్ళలో చేతుల్లో శీలలో మేకులు భరిస్తూ వచ్చినాడు. తర్వాత మానవుడు చూడరాని చేతులు చూసిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు ముఖం మీద ఉమ్మివేయబడుతూ వచ్చింది. కాబట్టి దేవాది దేవుడు మానవులు నరకం ఎంత మాత్రం ఇష్టం లేక ఆయన మనందరి నిమిత్తమై ప్రపంచానికి మధ్య దేశంలో ఇజ్రాయెల్ అనే దేశంలో బెత్లెహేము అనే గ్రామంలో గొల్గొతా కొండ పైన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కల్వరిశిలలో తన ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రంగా చేయనని దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏదైనా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపంలో తీసివేయట అసాధ్యము. అలాగే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు కదా. అలాగే పాపంతో నిండి అదేవిధంగా పాపంతో నిండి ఉన్నటువంటి మానవుడు తన సొంతంగా పాపం తీసుకొనలేడు. అదేవిధంగా యేసు రక్తం, ఎందుకంటే యేసు రక్తం అంటే యేసు
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడు. ఆయన ఎంత మాత్రమే పాపం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడున్నటువంటి సమాజానికి సవాలు వేస్తున్నాడు. నాలో పాపములోని మీలో ఎవరు రుజువుపరచగలరు అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎంతో మందికి, చాలా మందికి మరి కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అత్త కోడలు కావచ్చు, తర్వాత రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, నెమ్మది లేక చాలా మంది దేశాలు అయితే మరి బాంబుల దాడులు, అదేవిధంగా అయితే రాష్ట్రాల మధ్య గొడవలు, నీటి మధ్యలో గొడవలు రకరకాలు ఉంటున్నాయి. నెమ్మది లేక మనుషుల కుటుంబంలో నెమ్మది లేక చాలా మంది ఎడబెట్టుకోవడం, తర్వాత ఆత్మహత్య చేసుకోవడం రకరకాలు మరి ఉంటున్నారు. అయితే యేసుప్రభువు అంటున్నారు, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదు అంటున్నాడు. లోకము కొంతకాలం మాత్రమే, కొంత సమయమే. సినిమా చూస్తే ఒక 2 గంటలు మాత్రమే, మద్యపానం తీసుకుంటే 1 గంట సేపు మాత్రమే. తర్వాత నీ శ్రమ నీకే ఉంటుంది, నీ బాధలు నీకే ఉంటాయి. అయితే వాటన్నిటి నుంచి విడిపించడానికి యేసుప్రభువు అంటున్నాడు, కీర్తన 50:22 ప్రకారం నీ భారం యెహోవా మీద మోపు అంటున్నాడు. మన భారాన్ని భరించేవాడు యేసుప్రభువు గారు. మనకు నెమ్మదినివ్వడానికి, మనకు శాంతినివ్వడానికి, మనము ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, ఆకలి దప్పులేని రాజ్యం, అది నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, ఆ రాజ్యానికి మనల్ని వారసురాలుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించి ఆయన పరలోకం నుంచి భూలోకంకి వచ్చి లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తము సమాధి చేయబడును, తిరిగి 3వ దినమున ఆయన లేపబడును. కాబట్టి ప్రపంచంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు, తర్వాత చదువుకున్నవారు, రాజకీయ నాయకులు, ప్రఖ్యాతులు గలవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా మరణాన్ని జయించలేదు. మరణాన్ని జయించింది ఎవరంటే ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయన మరణాన్ని జయిస్తూ వచ్చినాడు. కాబట్టి దేనికి వాక్యం విధంగా సెలవిస్తుంది. యేసు ప్రభు వారు అంటున్నాడు యోహాను సువార్త 5:4 ప్రకారం, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు వాడు నిత్యజీవముల వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి అతి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ మధ్యకు పంపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాడిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారనే దేవుని యొక్క వాక్యము బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి నేడు అనే దినం ఉండగానే మనం రక్షణ పొందాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఇవాటి వారమే, రేపు బ్రతుకున్నామంటే దేవుని కృప, దేవుని దయ. కాబట్టి నేడు అనే దినం ఉండగానే మనం రక్షణ పొందాలి. రక్షణ పొందడం అంటే ఏమిటి? నీ కూర్చున్న స్థలంలోనే, నేను నిలిచిన స్థలంలోనే, నువ్వున్న స్థలంలోనే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపిని క్షమించు, నీ రక్తం చేత నన్ను కడిగి నన్ను శుద్ధీకరించమని ఒక్క మాటని నోటితో ఒప్పుకొని, హృదయాన్ని విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీవు రక్షణ పొందుతావు. నీ రక్షణ కొరకు నువ్వు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారు రక్షణ నీకు అతి సమీపంగా నిశ్చయించినాడు. ఎందుకంటే మానవ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చేస్తారని దేనికి వాక్యం సెలవిస్తుంది. దయచేసి మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది, అది సమయం లేదు. కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ప్రతి భూపాలపల్లిలో ప్రతి ఆదివారం అక్కడ దైవ ఆరాధన జరుగుతుంది. అక్కడ దైవ సేవకులు ఉంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేని విషయాలు మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. భూపాలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం దైవారాధన ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అక్కడ రావచ్చు, మీ యొక్క సమస్యలు దైవ సేవకునికి చెప్పుకోవచ్చు. మీ నిమిత్తం అతను ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని మాట్లాడేదేవుడు కనుక, దేవుడు మీకు నెమ్మది, శాంతి, సమాధానమును, నిత్య జీవనం ఇచ్చే దేవుడు కనుక ఆయన విశ్వాసం ఇస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అతడు నీవును ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందులు అని బైబిల్ గ్రంథం దీనికి వాక్యం సెలవిస్తుంది. మీ కొరకు